రామ్ రామ్ దోస్తులు, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అంటే తెలంగాణ మనకు సోనియమ్మ ఇచ్చింది. ఆ రోజుని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్లో అటు ఇటు. నేను కూడా ఇప్పటిదాకా కలెక్టర్తోనే వీడియోలు తీసుకొని వచ్చిన మన ఏంది అమరవీరుల స్థూపం దగ్గర. అయితే ఏంటంటే పిల్లల గురించి కూడా కొద్దిగా పట్టించుకోవాలి కదా. అయితే ఏదైనా హాస్టల్కి వెళ్దామని చెప్పేసి మోపాల్ హాస్టల్కి వచ్చిన. ఈ మోపాల్ హాస్టల్ మళ్ళీ ఎస్సీ హాస్టలా బీసీ హాస్టలా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవచ్చు, ఎట్లా అప్లై చేసుకోవచ్చో సార్కి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు అశోక్ సార్. మళ్ళా మీ దగ్గర అప్లై చేసుకునే వాళ్ళు ఎట్లా చేసుకోవాలా, ఇంకేంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళు మీ దగ్గర చేసుకోవచ్చు? అయితే మనకు ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ వరకు లాస్ట్ 1 year బ్యాక్ వరకు మాన్యువల్గానే తీసుకునేవాళ్ళం అప్లికేషన్స్. దాంట్లో సింగిల్ పేరెంట్ వాళ్ళు, అనాథలు, క్యాస్ట్ వైజ్ ముఖ్యంగా క్యాస్ట్ వైజ్ ఇట్లాంటి దీంట్లో బీసీ హాస్టల్ కాబట్టి ఇది బీసీ హాస్టల్ కాబట్టి బీసీలకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, మిగతా ఆర్ఫన్స్ మైనారిటీ వాళ్ళకు 5%. ఈ రేషియో ప్రకారం తీసుకుంటాం మనం. ఈ రేషియోలో ఏంటి అంటే మళ్ళీ సింగిల్ పేరెంట్ వాళ్ళకు ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, అనాథలకి. దీంట్లో ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఏమైపోయిందంటే మన దాంట్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది వచ్చింది. డైరెక్ట్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. bchastel.cgg.gov. అనే వెబ్సైట్లో అప్లై చేసుకుంటే దాంట్లో మనకు ప్రిఫరెన్స్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ హాస్టల్లో కావాలి. సపోజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన హాస్టల్ ఇచ్చారు కాబట్టి బీసీ బాయ్స్ హాస్టల్ మోపాల్ అని చెప్పేసి అని దాని ప్రకారం ఇస్తే వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోగానే మీ సేవలో కానీ నెట్ సెంటర్లో కానీ మన లాగిన్లోకి వచ్చేసాయి. మేము ఆ సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసి అంటే మార్క్స్ ఫస్ట్ ఈ క్యాడర్ చూసుకుంటాం. ఇది రిజర్వేషన్ పరంగా మనం ఫస్ట్ రిజర్వేషన్, దాని తర్వాత సింగిల్ పేరెంట్ వాళ్ళు, ఆర్ఫన్ వాళ్ళు, వాళ్ళ తర్వాత నెక్స్ట్ మార్క్స్ ప్రకారం మన లాగిన్లోకి వచ్చేస్తారు. మనం అప్పుడు యాక్సెప్ట్ చేసుకుంటాం. అయితే సార్ ఏంటంటే చాలామంది నిజామాబాద్కి దగ్గర ఉంది, ఇంకేంటంటే మనకు మోపాల్ మండల ఉన్నాయి కదా చుట్టుపక్కల విలేజ్లు, వాళ్ళకి కూడా దగ్గర ఉంటుంది, ఇక్కడనే వేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారంట. నిజమేనా? అయితే మనకి హాస్టల్లో అడ్మిషన్ ప్రక్రియలో ఏంటి అంటే మినిమం హాస్టల్ నుంచి 5 kilometers దూరంలో ఉండే విలేజ్లో మాత్రమే మనం తీసుకుంటాం. మినిమం 5 kilometers ఉండాలి హాస్టల్ నుండి మినిమం 5 kilometers ఉండాలి. అది ఫస్ట్. అది ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ అయినా లేకుంటే మీరు ఆఫ్లైన్ కూడా తీసుకుంటున్నారు? ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్లోనే. ఇప్పుడు మన బీసీ హాస్టల్ లాస్ట్ 1 year నుంచి ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏమైనా వేకెన్సీ ఉన్నాయా లేకుంటే? మన దగ్గర ఇప్పుడు పూర్వ విద్యార్థులు మనకు టోటల్ ఎంతమంది ఉన్నారంటే ఇంతకుముందు 100 మంది ఉండే. ఆ 10th class బోను ప్రజెంట్ 82 members రెన్యువల్ వాళ్ళు ఉన్నారు. మిగతా 18 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రెసిడెన్షియల్కు చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఆ రెసిడెన్షియల్ అక్కడనే స్కూలు అక్కడనే హాస్టల్ అయిపోయేసరికి మ్యాక్సిమం అందరూ అటే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు పోగా మా దగ్గర మిగిలిన ఇప్పుడు ప్రజెంట్ అయితే 18 ఖాళీలు ఉన్నాయి మన హాస్టల్లో ఫ్రెషర్స్కి. 18 ఖాళీలలో ఇప్పుడు ఆన్లైన్ అడ్మిషన్స్ ద్వారా తీసుకుంటాం. ఇప్పుడు 3వ క్లాస్ నుంచి తీసుకుంటా అంటారు కదా, వాళ్ళకి మనం ఉందా ఛాన్స్? అంటే ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు అని కాదు, మనకు వచ్చిన అప్లికేషన్లలో మ్యాక్సిమం వాళ్ళు సింగిల్ పేరెంట్ కావచ్చు. ఒకవేళ అటువంటి వాళ్ళకు కొంచెం మార్క్స్ తక్కువ 3rd class అయితే 3rd class, 4th class అయితే 4th class, ఎనీ క్లాస్ తీసుకుంటాం ఖాళీలు ఉంటే. ఈ క్లాస్కి ఎన్ని అన్నట్టు లేదు, డైరెక్ట్ అందరినీ తీసుకుంటాం. ఇప్పుడు మీరు స్కూల్ ఉంది కదా, ఇప్పుడు దగ్గరలో ఉన్న స్కూల్ ఉంది, అవును, ఆ స్కూల్కి పంపుతారు. సాయంకాలం ట్యూషన్ లాంటిది ఏమైనా ఉంటుందా? మనకు 10th class పిల్లలకి 100% ట్యూషన్స్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. 10th class పిల్లలకు ఇది 4 సబ్జెక్టులు, మ్యాథ్స్, సైన్స్, హిందీ, ఇంగ్లీష్, ఇటువంటివి వాళ్ళకి ట్యూషన్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం ఇక్కడ 10th class పిల్లలకి. మళ్ళీ భోజన వ్యవస్థ ఎట్లుంటుంది?
భోజనం అంటేనేమో మనకి ఇక్కడ పొద్దున మన హాస్టల్ పిల్లలు మన దగ్గర తింటారు, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ స్కూల్లోనే, తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడనే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం, తర్వాత డిన్నర్. ఇది కూడా ఎలా ఉంటుందంటే యాజ్ పర్ మెనూ ప్రకారం మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ మనకు ఒక మెనూ ఇస్తాడు, ఆ మెనూ ప్రకారం కంపల్సరీ మేము పెట్టాల్సిందే. ఆ మెనూ ప్రకారం పొద్దున ఒక్కో రోజు ఇప్పుడు సండే వచ్చింది, సండే నాడు ఏంటి అంటే మనకు ఇడ్లీ ఉంటుంది సండే రోజు టిఫిన్, మిగతా టైంలో కిచిడి, వెజిటేబుల్ రైస్, మ్యాక్సిమం ఉప్మా, ఈ మార్నింగ్ టైంలో ఇవి ఉంటాయి. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అక్కడనే స్కూల్లోనే తింటారు, ఇక్కడికి రారు పిల్లలు. ఎప్పుడన్నా అనుకోకుండా స్కూల్ బంద్ వస్తే మేము మిడ్ డే మీల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. మిడ్ డే మీల్స్కి ఏమైనా డబ్బులు ఏమైనా తక్కువ పడతాయా లేకుంటే ఇక అదేంటంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి దాని గురించి మాకు అంత అవగాహన ఉండదు. మిడ్ డే మీల్స్కి సంబంధించింది మాకు అవగాహన లేదు. అంటే ఎవరు దానికి స్కూల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కావచ్చు, మళ్ళీ డిఓ సార్ కావచ్చు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ అంటే మనకు ఆల్మోస్ట్ స్కూల్స్ అన్ని వర్కింగ్ డేలోనే ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా లోకల్ ఫెస్టివల్ వచ్చినప్పుడు మేము అరేంజ్ చేసుకుంటాం. సాయంకాలం మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ స్కూల్ బంద్ ఉంది, మనకు ఏదో ఒక రోజు హాలిడే వచ్చింది అనుకోకుండా, ఆ రోజు మధ్యాహ్నం అక్కడ స్కూల్లో ప్రొవైడ్ చేయకుంటే మేము ఇక్కడనే ప్రొవైడ్ చేసుకుంటాం మా పిల్లలకి. అంటే ఎట్లాంటి అంటే చికెన్ మటన్ సండే రోజు మధ్యాహ్నం మనకు ప్రీ మెట్రిక్ హాస్టల్లో మధ్యాహ్నం చికెన్ ఉంటుంది. ఇక మిగతా రోజులలో అంటే మనకి ఎగ్, బనానా, ఎగ్స్ ఉంటుండే. ఇప్పటికీ ఎగ్స్ ఇట్లా ఉన్నాయి మనకు, బుధవారం శుక్రవారం ఎగ్స్ పిల్లలకి నైట్ డిన్నర్లో. ఇప్పుడు మీరు అంటే విద్యార్థి తల్లిదండ్రులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులు అంటే ఏంటంటే వాళ్ళు మా మీద నమ్మకం కొద్దిగా వదిలేస్తారు, అదే నమ్మకాన్ని కాపాడుకుంటున్నాం మేము కూడా. ప్రజెంట్ ఇక్కడ మూపాల్లో మన దగ్గర ఉన్న హాస్టల్ మాత్రం 100% చాలా సాఫ్ట్గా నడుస్తుంది. ఆ విధంగా నడవాలి. దానికి పిల్లల పేరెంట్స్ కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం మేము, పేరెంట్స్ కమిటీ మీటింగ్స్. వాళ్ళు వస్తారు, వాళ్ళ విలువైన సూచనలు మాకు ఇస్తారు. మేము పిల్లల ద్వారా ఎట్లా ఉంటుంది, అసలు పిల్లలు ఎట్లా ఉంటున్నారో వాళ్ళకు కూడా మేము తెలియజేస్తాం. వాళ్ళు కూడా దానికి ఒకవేళ వాళ్ళ పిల్లలు ఇంకెంత బెటర్గా అవుతారు అని చెప్పేసినా కూడా వాళ్ళ సూచనలు కూడా మేము తీసుకుంటున్నాం. అంటే మేము కరోనా కంటే ముందు, అంటే మీరు రాకన్నా ముందు హాస్టల్స్ కొద్దిగా అస్తవ్యస్తగానే ఉండే, కానీ ఇప్పుడు చాలా బాగుంది సార్. ఇదే విధంగా కొనసాగాలని నేను కూడా కోరుతున్నా. అయితే సార్ లాస్ట్ క్వశ్చన్ నాది, ఇప్పుడు విద్యార్థులకు డ్రెస్సులు కానీ బుక్స్ కానీ వీళ్ళకు ఎట్లా? ఇప్పుడు మనకు విద్యార్థులకు ఏంటంటే 4 జతల యూనిఫామ్స్ ఇస్తాం మన దగ్గర. ఇప్పుడు స్టార్ట్ కాగానే కథం జూన్ 12కు స్టార్ట్ అవుతుంది కదా మనకు. జూన్ 12 ఫస్ట్ వీక్లోనే వాళ్ళకు డ్రెస్ మెటీరియల్ మేము 4 జతల యూనిఫామ్ మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే బుక్స్ కూడా ఆ క్లాస్ని బట్టి బుక్స్ ఇచ్చేస్తాం. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి ఒక్కొక్కరికి 18 బుక్స్ ఇస్తున్నాం, లాంగ్ నోట్స్. బుక్స్, కార్పెట్స్. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే పిల్లాడు రాగానే ఫస్ట్ హాస్టల్కి ఎంటర్ అయ్యాడు, అడ్మిషన్ తీసుకున్నాడు అంటే ఆయనకు ట్రంక్ బాక్స్, ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఇవి కంపల్సరీ ఇచ్చేస్తాం. దాని తర్వాత రగ్గులు, దుప్పట్లు, ఇంకా ముఖ్యంగా చలికాలంలో కూడా, చలికాలం వచ్చిందంటే స్పెషల్ రగ్గులు ఉంటాయి మా దగ్గర. మా డిపార్ట్మెంట్ అట్లా ప్రొవైడ్ చేస్తుంది, స్పెషల్ రగ్గులు ఇస్తాం పిల్లలకు చలి పెట్టకుండా. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకా పిల్లలు ఇంకో అదృష్టం ఏంటంటే స్కూల్లో కూడా బుక్స్ ఇస్తున్నారు, నోట్ బుక్స్ స్కూల్లో కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు మేమే ఇచ్చినాం, లాస్ట్ ఇయర్ స్కూల్లో కూడా ఇచ్చారు బుక్స్, నోట్ బుక్స్. అదే మెయిన్ ఏంటంటే వీళ్ళకు డ్రెస్సెస్, బుక్స్ ఇవి అవసరం ఉంటాయి కదా. ఇంకా ఏమన్నా వీళ్ళకు సబ్బులకు దాని కూడా ఇస్తారు. అది కూడా నెలకు ఒక్కొక్క బోర్డర్కి 62 రూపాయల కాస్మెటిక్ ఛార్జెస్ గవర్నమెంట్ ఇస్తుంది. దాన్ని కూడా మేము పిల్లలకు అందిస్తున్నాం. ప్రతి నెల 62 రూపాయలు ఇస్తుంది ఒక బోర్డర్కి. అది ప్రీ మెట్రిక్ పిల్లలకు. ఇది బాయ్స్ ఇది పూర్తిగా ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.